మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण 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 राधे कृष्ण राधे कृष्ण శ్రీరాముడు సీతా సమేతుడై అయోధ్యకేతించగానే అయోధ్యవాసులు నృత్యగానాలతో స్వాగతమిచ్చారు. మహారాజు దశరథుల వారు జనుల కోరిక మేరకు శ్రీరామునికి యువరాజ పదవినిచ్చి అతన్ని పట్టాభిషిక్తుని చేయనించారు. కులగురువులైన శ్రీ వశిష్ఠ మహర్షుల ఆజ్ఞానుసారం సమస్త ప్రజల కోరిక మేరకు శ్రీ దశరథుల వారు తమ జ్యేష్ఠ పుత్రులైన శ్రీరామచంద్రుల వారికి రాజ్యాభిషేకం చేయనించారు. రేపు సూర్యోదయం కాగానే యువరాజు శ్రీరామచంద్రుల వారికి కులగురువులు శ్రీ వశిష్ఠ మహర్షులు సూర్యవంశ రాజముకుటాన్ని ధరింపజేసి రాజ్యపాలనా భారాన్ని అప్పగిస్తారహో. ఈ విషయం విని మహారాణి కైకేయి యొక్క కుటిల దాసి మంధర కైకేయి మనసులో విషం నూరిపోసింది. నా మెడలో వేయకండి రాణి, నా మెడ కోసి పారేయండి. మీకు చెడు జరుగుతుంటే నా మనసు అంగీకరించదు. నోర్మి, వృధాగా గొంతు చించుకుంటున్నావెందుకు? ఓహో, నిన్ను ఆ లక్ష్మణుడు ఏదైనా అని ఉంటాడు. ఎందుకంటే నా రాముడు ఎప్పుడు ఏనాడు ఎవరిని మాటైనా అని ఎరగడు. ఎందుకంటాడు? అందరితో మంచితనంగా ఉంటేనే కదా అయోధ్య రాజ్యాన్ని పిడికెట్లో పెట్టుకోగలడు. రాముడు జ్యేష్ఠుడు, అతడే రాజు కావాలి. అదే కదా తరతరాలుగా సూర్యవంశం యొక్క ఆచారం. ఆ ఆచారం యొక్క పరిణామం ఏమిటో ఆలోచించారా? రాజవుతాడు రాముడు, మరి భరతుడు దాసుడు, మీరు దాసి అవుతారు. నీ బుద్ధి చెడిపోయింది. నా బుద్ధి చెడిపోయిందా లేక మీ బుద్ధా? రాణి, గతాన్ని మర్చిపోండి. రాముడు మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమించేవాడు, భరతుణ్ణి ప్రాణాధికంగా ప్రేమిస్తున్నట్టు నటించేవాడు. ఇప్పుడు భరతుడి ప్రాణాల గురించి ఆలోచించండి. భరతుడు రాముడి రహదారికి కంటకుడు. తన దారిలోంచి తొలగించడానికి రాముడు ఎన్ని కుతంత్రాలు చేస్తాడో.
భగవంతుడా, ప్రభు, మా భరతుణ్ణి రక్షించు, మా భరతుణ్ణి రక్షించు ప్రభు. ఆ దుఃఖంతోనే చెప్తున్నాను. నాకేమిటి, మీ భరతుడే రాజు అవుతాడో లేక రాముడే అవుతాడో, నేను రాణిని కావలసిన దాన్ని కానుగా. కానీ మీరు ఈనాడు రాజుగారికి రాణి అయి అధికారం చెలాయిస్తున్నారు. ఇక దాసి అవుతారు, నాలాంటి దాసి. దాసి? ఎవరికి ఆ సాహసం ఉంది నన్ను దాసిగా మార్చడానికి? ఎవరికి దాసినవుతాను నేను? మీ సవతికి. ఆమె మీతో తన కాళ్ళు కడిగించుకుంటుంది. సోదరియా. పిచ్చి రాణి, సవతి తలుచుకుంటే ఎంత రణరంగం సృష్టిస్తుందో మీకు తెలియదు. అది అమాయకురాలేం కాదు. లేదు, ఎవ్వరికి దాసిగా ఉండము. సవితికి దాసిగా మారడానికి ముందు మేము విషాన్ని తాగి మరణిస్తాము. మరణించాలని ఎందుకు ఆలోచిస్తారు మీరు? గెలుపు గురించి ఆలోచించండి. ఇలా చూడండి, సవతి గెలుచుకున్న పందాన్ని తారుమారు చెయ్యండి. రాముడి స్థానంలో మీ పుత్రుని రాజును చెయ్యండి. దేవి కైకేయి, మంధరా, మంధరా. జయము జయము మహారాజా. దేవి కైకేయి కనిపించడం లేదు. ఎక్కడున్నారు? మహారాణి గారు అలక మందిరానికి వెళ్ళారు. అలక మందిరానికి? దేవి, దేవి కైకేయి, అరే ఈ వేషం ఏమిటి? చెప్పండి. ఏదైనా మాట్లాడండి. చెప్పండి. కైకేయి, చూడండి, మీరిలా మౌనంగా ఉండటం సహించలేకుండా ఉన్నాం. మీకు తెలుసు మీరు మా ప్రాణాల కంటే ప్రియమైన వారని. మీరేం ఆదేశిస్తారో అదే ఆచరిస్తాం. ఏదడిగినా అందివ్వగలం. మీరు తలుచుకుంటే రాజును బికారిగా మార్చగలరు, బికారిని రాజుగా చేయగలరు. దేవి, ఎక్కడి వరకు సూర్యుని వెలుగు పడుతుందో అక్కడి వరకు ఈ పృథ్వీ మా అధికారంలో ఉంది. ద్రావిడ, సింధు, సౌవి, సౌరాష్ట్ర, దక్షిణాపథం, ఇంకా అంగ, వంగ, మగధ, మత్స్య, కాశీ, కోసల రాజ్యాలు మా అధీనంలోనే ఉన్నాయి. ఇంత పెద్ద సామ్రాజ్యంలో అమూల్యమైన ఏ వస్తువైనా సరే మీరు అడగండి, తక్షణం మీ ముందుంచుతాం. మీరు మా నుంచి ఇలా మొహం తిప్పుకోకండి. మీరు మమ్మల్ని తిరస్కరిస్తే ఏ ఆశతో జీవిస్తాం? దేవి, మీరు అడగండి ఏం కావాలో, మేం మీకు మాటిస్తున్నాం. ఏం కోరుకున్నా ఈ క్షణమే ఇస్తాం ఇస్తాం అని అంటూనే ఉంటారు తమరు. ఎప్పుడైనా ఏదైనా ఇచ్చారా? తిరిగి ఈ రోజు తీయని పలుకులతో వచ్చారు. ఇంతవరకు మీరు పాత వాగ్దానాలే పాటించలేదు. కొత్త వాగ్దానాలు తీసుకుని మేమేం చెయ్యాలి? దేవి, ఏ పాత వాగ్దానాలు పూర్తి చేయలేదు? చూసారా, వాటిని కూడా మర్చిపోయారు. మహారాజా, పూర్వం దేవాసుర సంగ్రామం జరుగుతూ ఉండగా ఆనాడు దేవరాజు ఇంద్రునికి సహాయంగా మీరు వెళ్లారు. అసుర శంబరునితో మీరు యుద్ధం చేశారు. ఆ సమయంలో మేము రథానికి సారథ్యం వహించాం.
గుర్తుందా? అది కూడా మర్చిపోయారా? ఆ, గుర్తుంది. ఎంతో చాకచక్యంగా మీరు యుద్ధభూమిలోంచి రథాన్ని తీసుకువెళ్లారు. ప్రఖ్యాత యోధులు చకితులయ్యారు. అప్పుడు యుద్ధభూమిలో తమకు బల్లెం తగిలి గాయపడి మూర్ఛపోయారు. ఒకవేళ మేము ఆ సమయంలో శత్రువుల మధ్య నుంచి రథాన్ని తీసుకువెళ్లకుంటే తమ ప్రాణాలు దక్కేవి కావు. గుర్తుంది, సర్వం గుర్తుంది. ఆ రోజు నుంచి మా ప్రాణాలు మీకే అంకితం చేశాం. మీరెప్పుడు కావాలంటే అప్పుడు మీకోసం మా ప్రాణాలను త్యాగం. తమ ప్రాణాలు తీసుకుని మేమేం చేసుకుంటాం? మేము కేవలం ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాం. ఆ సమయంలో తమరన్నారు, ప్రాణప్రియా, మీరు మా ప్రాణాలను రక్షించారు, మీకు మేము 2 వరాలిస్తున్నాం, మీరు కోరుకోండి, ఏం కోరుకుంటారో అని. ఆ, అయితే అప్పుడు మేమన్నాం, మహారాజా, మీరిచ్చిన ఈ 2 వరాలు మా జ్ఞాపకార్థం మీ దగ్గరే ఉండనివ్వండి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటామని. ఆ. మేం సిగ్గుతో తలవంచుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆ సమయంలో లోభులం అయ్యాం. మీరెంతో వీరత్వాన్ని ప్రదర్శించారు. అందుకోసం 2 కాదు, మీకు 4 వరాలిచ్చుండాల్సింది. 4? మహారాజా, అడగండి. ఇప్పుడు తమరా 2 వరాలే ప్రసాదించండి. మహాభాగ్యం. మీకు ఆ 2 వరాలు ఇవ్వటంలో ఆక్షేపణే ఉంది. మీరిప్పుడే కోరుకోండి, మేము నెరవేరుస్తాం. మీరేది కోరుకున్నా తక్షణమే నెరవేరుస్తాం. మేము ఇలాంటి మాటలు లెక్కలేనన్ని సార్లు విన్నాం. మాకు మీ మాటలపై విశ్వాసము సన్నగిల్లినది. దేవి, ఒక రఘువంశీయుని మాటలపై నమ్మకం లేదా? అనాదిగా వస్తుంది ఈ రఘుకుల ఆచారం. ప్రాణాలు పోయినా మరువరు వాగ్దానం. మహారాజా, ఇలాంటి కల్లబొల్లి మాటలు ఇక చాలించండి. చూడండి, మీరు మా ప్రాణాధికమైన వారు. మేం మీ మీద ప్రమాణం చేస్తున్నాం. మా మీద ప్రమాణమా? ఆ, మాకంటే ప్రియమైన వారు మీకింకెవ్వరూ లేరా? ఆ, రాముడు. మరి రామునిపై ఎందుకు ప్రమాణం చేయకూడదు? రామునిపై ప్రమాణం? అలాగే, మీకోసం మేము రాముని మీద ప్రమాణం చేస్తున్నాం. మీరేది కోరుకున్నా తక్షణం నెరవేరుస్తాం. నిజంగానా? ఆ, మీరు దానికి ముందు మా మాట ఒకటి విని తీరాలి. ఏమిటది? ముందు ఈ భయంకర వేషాన్ని తీసేయండి. పలుక మందిరం నుంచి బయటికి రండి. తరువాత మీ మోహిని రూపంతో మాకు కనువిందు చేయండి. ఆ రూపం చూసి మేం పరవశమైపోతాం దేవి. చంద్రుణ్ణి చూసిన చకోర పక్షిలా. కానీ తమరు పూర్తిగా మా మాటలు వినాలి, లేదంటే... ఇప్పుడు మేము రామునిపై ప్రమాణం చేశాం. లేవండి, ఒక్కసారి మీ మోహన రూపాన్ని దర్శించుకోనివ్వండి. మీకిచ్చిన 2 వరాలు వెంటనే పూర్తిగా ఇస్తాం. ఇప్పుడు కనిపిస్తున్నారు దశరథుని హృదయాసనంపై విరాజిల్లే సామ్రాజ్ఞిలా. రండి, మా పక్కన కూర్చోండి. విన్నారా? నగరం అంతా హర్షధ్వానాలతో ఎలా మారుమ్రోగుతుందో. ప్రజలు రాముని రాజ్యాభిషేకోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అది మేము వింటూనే ఉన్నాం. అది సరే, ముందు మీరిచ్చిన వాగ్దానాలను పూర్తి చెయ్యండి. మాకిచ్చిన 2 వరాలు ఆజ్ఞాపించండి, మీకేం కావాలన్నా ఇస్తాం. ఈ రోజు మన రాముని పేరు మీద సర్వం త్యాగం చేస్తాం. అడగండి, మీకేం కావాలో అడగండి. మాకు ఎక్కువ వద్దు, మాకిచ్చిన 2 వరాలు చాలు. ముందు ఇది అడగనా లేక ఇది అడగనా? ఏది కావాలో అదే అడగండి. ఉమ్, ఉమ్, తమరే చెప్పండి. ఇది ఇది కోరుకోండి. కోరుకోనా? ఆ
మా ఈ వరం ఏమిటంటే అయోధ్యకు రాజు మన పుత్రుడు భరతుడు కావాలి, రాముడు కాదు. ఏమిటి? భరతుడా? అవును మహారాజా, భరతుడే. మరి రెండవ వరం, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. ఏమిటి? రామునికి వనవాసమా? అవును మహారాజా, 14 సంవత్సరాలు తపస్విలాగా మునివేషంలో వనాలలో ఉండాలి. అతడు ఏ నగరంలోకి వెళ్ళడం నిషిద్ధం. కైకేయి, తెలుసా మీరేం కోరుకుంటున్నారు? పరిపూర్ణంగా తెలుసు మహారాజా. మేం కోరుతున్న వరాలేమిటో. లేదు దేవి, ఇది ఎలా సంభవం? ఈ వరాలు ఎలా ఇవ్వగలం? ఉదార హృదయంతో గొప్ప సత్యవ్రతునిలా ఏం ఆలోచించి వాగ్దానం చేశారో మీరడగండి. ఏం అడుగుతారో, ఏం కావాలో అడగండని. అసలు ఏమనుకున్నారు మీరు? ఈ అమాయకురాలు కైకేయి ఏవో చిన్న కోరికలు కోరుతుందనుకున్నారా? అరే, మేమొక రాజపుత్రికలం, ఒక రాజుకి ధర్మపత్నులం. ఒక రాజ్యం కంటే తక్కువదేది కోరలేంగా. అది ఊహించలేకపోయారా? ఊహించాల్సిందే. మేం ఊహించలేదు. ఇందులో మీ దోషమేమీ లేదు. ఎందుకంటే మేం మీ అసలు రూపాన్ని గుర్తించలేదు కనుక. మేము దేన్నైతే ఒక రత్నాల హారమని కంఠాన్ని అలంకరించి తిరుగుతున్నాము, అదొక నాగినని తేలింది. మహారాజా, తమరొక యోగిలా తిడుతున్నారు. ఎంతటి వీరపురుషులు మీరు! మిమ్మల్ని చూస్తుంటే నవ్వొస్తోంది. మీరెందుకు నవ్వుతారు? ఈ లోకమే నవ్వుతుంది మా దీనస్థితిని చూసి. అది మాత్రమే కాదు, ఈ వృద్ధుడు స్త్రీ వ్యామోహంలో అంధుడై రాముని లాంటి ధర్మపుత్రుణ్ణి వనాలకు పంపించాడంటారు. మేము ఏం సమాధానం ఇవ్వాలి? కైకేయి, మీరు మా నోరు తెరవకుండా చేశారు. స్త్రీని దేవతా స్వరూపం అంటారు. కానీ మీరు మా వంశాన్ని నాశనం చేయటానికే వచ్చారు. ఓ భగవంతుడా, మేము ఇలాంటి స్త్రీని ఎందుకు విశ్వసించాము? ఇంత సంతాపం దేనికి మహారాజా? మేమేమైనా మీకు అమ్ముడుపోయిన వారవా? లేక భరతుడు మీ పుత్రుడు కాదా? కానివ్వండి, మీ మీద మాకు పూర్తిగా విశ్వాసం పోయింది. ఎందుకంటే వాగ్దానాలు నెరవేర్చడం లేదు కనుక. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, రాముడు రాజ్యాభిషేకానికి ముందే మీరు మాకు తిలోదకాలివ్వాల్సి ఉంటుంది. ఈ రోజు అయోధ్య రాజ్యద్వారం నుండి రాముడు వనవాసం వెళ్ళాలి, లేదా కైకేయి శవం వెళ్ళాలి. మేము ఈ రోజే రాముడు వనాలకు వెళ్ళడం చూసి తీరాలి. రాణి, మీరు మా శిరస్సు కోరుకోండి, ఖండించి మీ చరణాలపై ఉంచుతాం. కాని రామునికి దూరం చేసి మమ్మల్ని చంపొద్దు రాణి, కరుణించండి. మహారాజా, రాముడంటే ఇంతటి ప్రేమ ఉంటే అతనిపై ప్రమాణం చేసి మాకు మాటివ్వాల్సినంత అవసరం ఏముంది?
గొప్ప ఉదారునిలా వరదాతలా ఏ బలంతో చెప్పారు? మీరడగండి కైకేయి, ఏం కావాలన్నా ఇస్తామని. మహారాజా దశరథ రఘువంశ శిరోమణి, తమ రఘువంశ నీతి ఎక్కడికి పోయింది? ప్రాణాలు వదులుతావు కానీ వాగ్దానాన్ని మరువమన్నారుగా. ఏమిటి అది? అబద్ధమా లేక ప్రలాపమా? అనవసరపు మాటలా? ఆ మాటలు మిథ్యేనా, అబద్ధాలేనా, లేక తమరు సృష్టించుకుని నాటకమా? సమాధానం చెప్పండి. ఓ భగవంతుడా, నువ్వు మమ్మల్ని ఎంత అధోగతికి తెచ్చి చంపుతున్నావు. మా రామునికి ఎలా మొహం చూపించను, ఏ విధంగా చెప్పను? రామా, ఇప్పుడు మీరు రాజ్యాధికారులు కారు అని. హే రామా, మహారాజు దశరథులు ఈ వార్తని తన నోటితో రామచంద్రుల వారికి చెప్పలేరు కనుక కైకేయి రాముల వారిని తండ్రి ఆజ్ఞగా తన మందిరానికి పిలిపించింది. పితాశ్రీ, తమ ఆదేశానుసారం ఈ రాముడు తమ సేవకి ఏతించాడు. రామా, మాత, తమరైనా మహారాజు గారి దుఃఖానికి కారణం సెలవీయండి. దాని నివారణకు మార్గాన్ని సూచించండి. నువ్వు తలచుకుంటే వారి రోగ నివారణ జరుగుతుందని. మాత, తమకెందుకీ సందేహం కలిగింది? మేము పితాశ్రీ ఆజ్ఞాపాలన చెయ్యమనుకున్నారా? బాధ్యత అటువంటిది. మాత, ఈ రాముణ్ణి తమరు బాల్యం నుంచి పెంచారు. ఈనాడు అదే రాముణ్ణి సందేహిస్తున్నారా? మేం తప్పకుండా ఏదో అపరాధం చేసుంటాం. ఆ కారణంగానే మా పితాశ్రీ మాతో మాట్లాడడం లేదు. మాత మమ్మల్ని సందేహిస్తున్నారు. లేదు రామా, లేదు. మాకు బాగా తెలుసు నువ్వు సత్యవ్రతుడు అని మాకు తెలుసు. ప్రస్తుతం సెలవీయండి మాత. తమరు సంకేతం ఇవ్వండి. మేము మీ కాళ్లకు మా చర్మంతో చెప్పులు కుట్టిస్తాం. పితాశ్రీతో పాటు తమరికి కూడా మా మీద అంత అధికారం ఉంది. ఒకవేళ వారు చెప్పలేకపోతే వారి స్థానంలో తమరైనా సెలవీయండి. మేమేం చేస్తే తమరు సంతోషిస్తారు? నువ్వు అడుగుతున్నావు కనుక మేం చెప్తున్నా. మీ పితాశ్రీ మాకు 2 వరాలిచ్చారు. ఏం కావాలో మీరు కోరుకోండి అన్నారు. ఈ రోజు మేము ఆ 2 వరాలు కోరుకున్నాం. ఇప్పుడు వారు మా వరాలు మాకివ్వాలంటే పుత్రవ్యామోహం అడ్డుపడుతోంది. ఇవ్వకూడదు అనుకుంటే సత్యానికి ధర్మానికి కళంకం వస్తుంది. మీ పితాశ్రీ ఇలాంటి ధర్మ సంకటంలో పడిపోయారు. నీ మీదున్న అభిమానం వల్ల నీతో చెప్పలేకపోతున్నారు. ఆ 2 వరాలు ఏమిటి మాత? మొదటిది, నీకు బదులుగా భరతునికి రాజ్యాభిషేకం చెయ్యాలి. మరి రెండవది? రెండవది, నువ్వు మునివేషధారుడవై 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. మాత, ఇంత చిన్న విషయానిక ఇంత వివాదం? భరతునికి రాజ్యాన్ని ఇవ్వడానికి మాకు ఎవరి ఆజ్ఞ అవసరం లేదు. అటువంటి సోదరునికి మేము రాజ్యాన్ని సంతోషంగా అప్పగిస్తాం. ఇక వనవాసం మేమెంతో పుణ్యం చేసుకుని ఉంటాం. అందులకే ఈ అవకాశం మాకు జననీ జనకుల ఆజ్ఞ అయింది.
వనంలో మేము మహాపురుషులను మునివర్యులను దర్శనం చేసుకుని వారికి సేవలు చేసి ఈ జన్మ ధన్యం చేసుకుంటాం. మాత, మాకు 4 విధాలా శుభమే జరిగింది. పితృశ్రీ ఆజ్ఞాపాలన, మాతృశ్రీ ఇచ్ఛానుసరణ, తోడబుట్టిన వాడికి రాజ్యాభిషేకం, మునివర్యుల సందర్శన భాగ్యం. అగ్రజ అగ్రజ అగ్రజ, మేం విన్నదంతా నిజమేనా? కైకేయి మాట విని మహారాజు గారు మీకు రాజ్యాభిషేకం చేయడం లేదా? లక్ష్మణ, మాత కైకేయిని ఎప్పటి నుంచి కైకేయిని పిలవడం నేర్చుకున్నావు? మీరు పిలవండి ఆమెను మాత అని. మేము ఆ కులఘాతకిని మాత అని పిలవలేము. అంతేకాదు ఈ అన్యాయాన్ని సహించలేము. అగ్రజ, మాకీ ధనుస్సు కేవలం అలంకారప్రాయం కాదు. మహారాజు గారి చతుర్ముఖ సేనల్ని ఒంటరిగా ఎదిరించి విజయం సాధిస్తాం. లక్ష్మణ, మహారాజు గారు ఏమనుకుంటున్నారు? రాముడు గొప్ప వినయశీలి, మౌనం వహించి అన్నీ సహించగలడనా? వారికి తెలియదు రాముడు కోసం ప్రాణాలర్పించేవారు ఎందరో ఉన్నారని. ప్రజలందరూ ఎదురు తిరుగుతారు. అంతెందుకు, వారితో కూడా అవసరం లేదు. తమ ఈ దాసుడు లక్ష్మణుడు మహారాజు గారిని, వారి సేనలను పరాభవిస్తాడు. ఒకవేళ భరతుడు అడ్డొచ్చినా అధఃపాతాళానికి అణిచేస్తాడు. నోరు మూసుకో లక్ష్మణ. వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టు. మీరు మధ్యలో అడ్డుపడకండి అగ్రజ. అన్యాయాన్ని సహించడం క్షత్రియ ధర్మానికే విరుద్ధం. శత్రువు ఎదురైతే క్షత్రియుడు అతన్ని ఎదిరించకపోతే అతని వీరత్వానికే సిగ్గుచేటు. ఏ రాజ్యసింహాసనాన్ని ప్రజల సమక్షంలో ప్రకటించి మీకు ఇవ్వబడిందో ఆ రాజ్యసింహాసనంపై కూర్చునే అధికారం ఎవ్వరికీ ఉండదు, స్వయంగా మహారాజు గారికి కూడా. అగ్రజ, మీ ఈ లక్ష్మణుడు ఒకవేళ మరణిస్తే ఆ సింహాసనంపై మహారాణి సీతతో కలిసి మీరు అధిష్ఠించాలి. మహారాజు దశరథుడు, వారి ఆప్తుడైన భరతుడు ఇద్దరూ మీ దర్బారులో విధేయులై ఉండాలి. ఆహా ఆహా, ఎంత సుందరమైన ఊహ! పితాశ్రీ విధేయులై నిలబడాలా? పుత్రుడు పత్ని సమేతంగా సింహాసనాన్ని అధిష్ఠించి వారిని ఆజ్ఞాపించాలా? ఆకాశం నుంచి దేవతలు కూడా దిగి వస్తారు ఈ దృశ్యం చూడడానికి. అయోధ్యలో మానవుల సభ్యత ఎంత ఉన్నతంగా ఉంది అని. మరి పితాశ్రీ వారి ఆచరణలో దిగజారి తమ ధర్మ పుత్రునికి ఒక స్త్రీ వ్యామోహం. మాట్లాడకు లక్ష్మణ, మాట్లాడకు. ఒకవేళ నీకింత నీచమైన ఉద్దేశమే ఉంటే ఇక ముందు మమ్మలను అగ్రజాన్ని పిలవకు. ఈ రోజు నుంచి నీ మొహం మాకు చూపించుకో. అగ్రజ, తమరేమంటున్నారు? మీరు లేకుండా ఎలా జీవించగలం? అగ్రజ, తమరే మాకు దైవం. మీకెవరైనా అన్యాయం చేస్తుంటే, మీపై ఎవరైనా అత్యాచారానికి పూనుకుంటే మేమెలా మౌనం వహించగలం? నీకెవరు చెప్పారు ఈ విధంగా? మాకెవరో అన్యాయం చేస్తున్నారని, మా మీద ఎవరో అత్యాచారం చేస్తున్నారని? అసలు నువ్వు మాట్లాడుతున్నావే, ఇది అత్యాచారం అంటే. నీ తండ్రి పైన నిందలు వేసి దూషిస్తున్నావే, ఇది అత్యాచారం అంటే. పితాశ్రీ పైన? అవును, పితాశ్రీపైనే. వారి బాధ ఏమిటో తెలుసా? వారి సమస్య ఏమిటో తెలుసా నీకు? జగదేక వీరులైన మన తండ్రి గారు ధర్మ సంకటంలో ఉన్నారని తెలుసా? ఎవరైతే స్త్రీ వ్యామోహానికి లోనవుతారో వాళ్ళకి అలాగే జరుగుతుంది. వారి సంకటం స్త్రీ వ్యామోహం కాదు, వారి ధర్మ సంకటం ధర్మం. ఒక సత్యసంధుడైన రాజధర్మం, ఒక పితృడి ధర్మం ఘర్షణ పడుతున్నాయి. వారు సత్యాన్ని పాటించాలా లేక పితృధర్మాన్ని నిర్వర్తించాలా? ఈ సమస్యే వారి దుఃఖానికి కారణం. ఒక రాజు ఎవరికైనా మాటిచ్చాడంటే ఏది కోరుకున్నా ఇవ్వక తప్పదు. అయితే వరాలు పొందిన వాళ్ళు కోరుకున్నదేమిటంటే రాజు తన ప్రాణప్రదమైన పుత్రుణ్ణి బలిదానం చెయ్యాలని. ఒకవేళ వారు మాట కాదంటే వారు మాట తప్పిన వారవడమే కాక వారి కీర్తి ప్రతిష్టలకు కళంకం ఏర్పడుతుంది. వారు ఇచ్చిన మాటను పాటిస్తే తమ పుత్రుణ్ణి, తమ ప్రాణాధికమైన సుతుణ్ణి కీకారణ్యాలకు పంపాల్సి ఉంటుంది 14 సంవత్సరాలు. లక్ష్మణ, నువ్వు వారి బాధను ఎందుకు అర్థం చేసుకోవు? ఈనాడు వారి స్థితి వేటగాడి గురికి బలై గాయపడిన సింహంలా ఉంది. అలాంటి అసహాయ సింహంపై నువ్వు బాణాన్ని సంధించి వీరత్వాన్ని చూపించాలనుకుంటున్నావా?
అసహ్యం వేస్తోంది నీ వీరత్వం మీద. ధర్మపరులైన పితృదేవుల గురించి నీచంగా మాట్లాడి నువ్వు మహాపాపం చేశావు. దానికి ప్రాయశ్చిత్తం మనందరం చేసుకోవాలి. వారు ఒకవేళ ధర్మం గురించి ఆలోచించకుండా ఉంటే ఈనాడు ఇంత దుఃఖించేవారు కారు. వారిని మేము ఎంతో నిస్సహాయ స్థితిలో చూశాము. అప్పుడు మా మీద మాకే అసహ్యం కలిగింది. మా కారణంగా మహావీరుడు, మహాత్ముడు, ధర్మాత్ముడైన పితృదేవులు దుఃఖించరాదని మేము క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాం. వారి పుత్రుడిగా మా ధర్మం ఇది. వారు నడిచిన సత్య మార్గంలోనే మేము అనుసరించాలి. ఏ సందర్భంలోనూ వారి ప్రతిజ్ఞలు వ్యర్థం కావడానికి వీల్లేదు. మహోన్నతమైన వారి కీర్తి, వారి యశస్సు మలినం కారాదు. లక్ష్మణ, మన పితాశ్రీ లాంటి వారు ఎంతో పుణ్యం చేసుకున్న వారికే లభిస్తారు. అనుజ, ఒక తండ్రి ఎంత దురాచారుడైనా, ఈ జగత్తే అతన్ని వెలివేసినా పుత్రుడి ధర్మం ఏమిటంటే అతడు తన తండ్రిని భగవంతుడిలా పూజించాలి. ఎందుకంటే మనుషులకు ప్రాణదాత తండ్రి. లక్ష్మణ, ఎవరు తండ్రిని పూజించరో దేవతలే కాదు, స్వయంగా భగవంతుడు కూడా అతని పూజలను స్వీకరించడు. జగత్తులో ఎన్నో అర్థం కానివి సంభవిస్తూ ఉంటాయి. అవి మానవుల ఊహకు అందవు. అకస్మాత్తుగా ఒకనాడు భూకంపం వస్తుంది. అది మనుషుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. ఆ సమయంలో ఎవరినూ దోషిగా భావించకూడదు. అది దైవాధీనంగా భావించి మన ప్రారబ్ధంగా స్వీకరించవలసిందే. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ఇది విధి నిర్ణయం. అందుకే మాత కైకేయి లాంటి స్నేహమయ్యి పుణ్యశీలి అయిన స్త్రీకి ఈ బుద్ధి కలిగింది. ఒకవేళ ఇదే విధంటే ఆ విధినే ఎదిరించి నిలబడతాం. వీర పురుషులకు పరీక్షలు ఇలాంటి ఆపత్కాలంలోనే సంభవిస్తాయి. ఆపత్కాలంలో కేవలం వీరత్వానికే పరీక్షలు జరగవు. మనుషుల ధర్మానికి కూడా పరీక్షలు జరుగుతాయి. అప్పుడు రామచంద్రుడు పితృవాక్య పరిపాలనకై వనవాసం చేయ సంకల్పించాడు. పతివ్రత సీత కూడా తన పతికి తోడుగా ఉండేందుకు రాముని వెంట వనవాసానికి సిద్ధమైంది. లక్ష్మణుడు కూడా శ్రీరాముని విడిచి అయోధ్యలో ఉండటానికి ఇష్టపడలేదు. అంతట వారు మునివేషధారులై రాజప్రసాదాన్ని వదలి అడవులకు వెళ్ళారు. మునివేషములో తనయుని జూచి పుత్రవాత్సల్యమే పొంగే ఆశీర్వాదం రాముడు కోరగా కన్నులలోనా నీరే జారే. పితృపరమేశ్వర, మమ్మ ఆశీర్వదించి వీడ్కోలివ్వండి. ఆశీర్వదించి అర్హత కూడా లేదు ఈ దశరథుడికి. ఇలాంటి తండ్రి ఏ కాలంలోనూ పుట్టలేదు, ఇక పుట్టడు. తమరు దుఃఖించకండి పితాశ్రీ. మీలాంటి ఆదర్శవంతుడైన రాజు, ధర్మాత్ముడైన తండ్రిని తలుచుకుని మేం గర్వపడుతున్నాం. వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం మీ చరణాల సన్నిధిలో. మా మాతృశ్రీ దేవి కౌసల్య మా ఎడబాటును సహించలేక విలవిలలాడుతున్నారు. వారికి ధైర్యం చెప్పండి. వారిని జాగ్రత్తగా చూసుకోండి. వారిపై దయచూపి ఆదరించండి.
పదండి. రాముడు, నా రాముడు, రాముడు వెళ్తున్నాడు. రాము నాపండి, రాము నాపండి, రామా, రామా, రాముడు నాపండి, రాము నాపండి. మా రాముడు నాపండి, మా రాముడు నాపండి, రామా, రాముడు నాపండి, మా రాముడు నాపండి, రామా, రామా, మా రాముడు నాపండి, మా రాముడు నాపండి, మా రాముడు నాపండి, రాముడు నాపండి, రాముడు నాపండి, రాముడు నాపండి, రాముడు నాపండి, రాముడు నాపండి, రామా, 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 రామా. మహారాజా, ధైర్యం వహించండి. ఎందుకు ఇలా దుఃఖిస్తున్నారు? రాము, మహారాజా, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. చండాలని, ఈనాడు ఈ క్షణమే మేము నిన్ను తిరస్కరిస్తున్నాం. మేమందరి ముందు ప్రకటిస్తున్నాం. వివాహ సమయంలో మేం పవిత్ర అగ్ని సాక్షిగా పలికిన వచనాలు ఇప్పుడు సమాప్తమయ్యాయి. ఈ క్షణం నుంచి ఈ లోకంలోనూ పరలోకంలోనూ నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈనాటి నుంచి విధవా అనుకో, విధవా. శ్రీరాముడు అయోధ్యను వదిలి వచ్చాక తన మిత్రుడు నిషాదరాజుతో కలిసి నావ మీద గంగానదిని దాటాడు. తరువాత ప్రయాగలో భరద్వాజ మహర్షిని దర్శించాడు. వేం చేయండి రామా. శ్రీరాముని మిత్రులు, వారితో సమానంగా ఆసీనులు కండి. అయ్యో, ఆ తదుపరి వద్దు గురువర్యా. యమునా నదిని దాటబో సమయాన తన మిత్రుడైన నిషాదరాజుని వదిలేశాడు. తరువాత చిత్రకూటం వైపు పయనమై వెళ్ళాడు. యమునా వెదురు తెప్పపై వనములకే సాగిరి సీతారామ లక్ష్మణులే వనములకే సాగిరి వనములకే సాగిరి. శ్రీరాముని యొక్క ఎడబాటుతో అతని పితృదేవులు మహారాజు దశరథులు పుత్ర వియోగి అయి ప్రాణత్యాగం చేశారు. రామా, 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 రామా. కౌసల్య, 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 మహారాజా, 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 మీరు- ఏమైంది మహారాజా? మీరు ఎక్కడున్నారు దేవి? ఎక్కడున్నారు? కౌసల్య, మీరు మీరు మమ్మల్ని స్పర్శించండి.
మీరు మాకు గోచరించడం లేదు. మీరు మీరు మమ్మల్ని స్పర్శించండి కౌసల్య. మేము మీ చెంతనే ఉన్నాం మహారాజా. మా అంతిమ సమయం ఆసన్నమైనది కౌసల్య. ఎక్కడో విన్నాం మరణించబోయే వ్యక్తికి ఏమీ గోచరించదని. ఇలాంటి అపశకర వచనాలు వచించకండి స్వామి. ధైర్యం వహించండి స్వామి. సుమంతులు వారు ఏమన్నారు? తమరి విధంగా దుఃఖిస్తుంటే దీనివల్ల రామునికి దుఃఖం కలుగుతుందని. గురుదేవులు వచించింది వాస్తవం. రాజైన వాడు దుఃఖించకూడదు స్వామి, దుఃఖించకూడదు. దుఃఖించకూడదు వాస్తవమే. మరి తన సర్వస్వం కోల్పోయిన ఒక రాజు మరణించక ఏం చేయగలడు? మీరు ధైర్యం వహిస్తేనే మేమందరం జీవించగలం. మేము మాత్రం జీవించలేము సుమిత్ర. అలాంటి అమంగళ వాక్యాలు మీ నోటితో వచించకండి స్వామి, వచించకండి. కర్మఫలాన్ని ఎవరు ఎదిరించగలరు రాణి? ఎవరు ఎలాంటి కర్మలు చేసుకుంటారో వారు దాని ఫలాన్ని అనుభవించే తీరాలి. అతను ఎంత పెద్ద సామ్రాట్ అయినా సరే అతని శక్తి, అతని సమస్త సైన్య బలం కర్మఫలాన్ని అనుభవించకుండా అతన్ని అడ్డుకోలేదు. అదే కదా విధిలీల. కర్మ అన్నిటికంటే శక్తివంతమైంది. దాని ముందు అందరూ శిరస్సు వంచవలసిందే. అవును, అంధుడైన ఆ ముని మాకు ఇచ్చిన శాపం యథార్థమే. నువ్వు ఒక బాణంతో 3 హత్యలు చేశావు. మా పుత్రుడు మరణించాడు. భగవంతుడా, మా పత్ని మరణించింది. శ్రవణ కుమారా, శ్రవణ్ వస్తున్నాను. నేను మాత్రం జీవించి ఏం చేస్తాను? నేను మరణిస్తాను. కానీ దశరథ, నేను నీకు శాపం ఇస్తున్నాను. పితృవియోగంతో తల్లడిల్లుతున్న ఒక పితృదేవుని ఆత్మ నిన్ను శపిస్తున్నది. ఏ విధంగా పుత్ర వియోగంతో తప్పించి నేను మరణిస్తున్నానో అలాగే నువ్వు కూడా పుత్రయోగంతో మరణిస్తావు. నా వలే పుత్రయోగంతో తప్పించి మరణిస్తావు. నా వలే పుత్రయోగంతో తప్పించి మరణిస్తావు. అటు చూడండి, ఆ ముని మమ్మ శపిస్తున్నారు. మమ్మ శపిస్తున్నారు. ఏ విధంగా పుత్ర వియోగంతో మేము తప్పించి మరణిస్తున్నామో నువ్వు కూడా పుత్ర వియోగంతో మరణిస్తావు. పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. మా వలే పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. తప్పించి మరణిస్తావు. స్వామి, 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 స్వామి. స్వామి, ఏదైనా మాట్లాడండి. రామా, రామంటూ స్మరించేనే దశరథుడు. రామనామమే హరిస్మరణం, అది కాదా కైవల్యం. Hare Krishna, Krishna Krishna,
श्रीकृष्णचरितं गुणानुवादं तत्प्रेरणा अहं करोमि मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे कृष्ण कृष्ण